వెల్కమ్ టు అండ్ వీడియో. నమస్తే. అండ్ మనము ఈరోజు ఈ వీడియోలో ఇంకో విషయం తెలుసుకోబోతున్నాం. మనం ఇంతవరకు ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏం కావాలి అండ్ బిజినెస్కి కావాల్సిన 10 టిప్స్ నేర్చుకున్నాము అండ్ బేసిక్ మెటీరియల్ ఏది కావాలని నేర్చుకున్నాం. బట్ మనం ఇప్పుడు బిజినెస్ ఎస్టాబ్లిష్ చేస్తున్నప్పుడు మనం వేరే అదర్ బిజినెస్ని మన బిజినెస్లో ఇంక్లూడ్ చేయొచ్చా లేదా? ఒక బొటిక్ బిజినెస్ స్టార్ట్ చేస్తున్నాము, సో ఇట్ ఈస్ క్లాతింగ్ బిజినెస్ అనమాట. సో మనం ఈ బిజినెస్లో సక్సెస్ అవ్వాలి, బట్ వేరే అదర్ బిజినెస్ని ఇంక్లూడ్ చేయొచ్చా లేదా అని మనం తెలుసుకుందాం. ఇప్పుడు ఫుట్వేర్ బిజినెస్ ఉంది అండ్ ఐవేర్ ఉంది అండ్ స్పోర్ట్స్ బిజినెస్ ఉంది, వాచ్ స్టోర్. సో ఈ 4 టైప్ ఆఫ్ బిజినెసెస్ జస్ట్ నేను ఎగ్జాంపుల్ తీసుకున్నాను అనుకో, వాళ్ళు వాళ్ళ బ్రాండ్ని డెవలప్ చేసుకోవడానికి వేరే ఏ అదర్ బ్రాండ్స్ని కానీ లేకపోతే వేరే అదర్ బిజినెసెస్ కానీ ఇంక్లూడ్ చేయకుండా రన్ చేస్తుంటారు. మ్యాక్సిమం 95%, 90-95% వరకు వీళ్ళు ఇట్లనే సపరేట్ బిజినెస్ ఎస్టాబ్లిష్ చేసుకుంటూ వెళ్తుంటారు అనమాట. ఈవెన్ జ్యువెలరీ స్టోర్ కూడా వాళ్ళు రింగ్స్ కానీ ఇయర్ రింగ్స్ కానీ అంటే వేస్ట్ బెల్ట్స్ సంథింగ్ నెక్లెసెస్ ఇవన్నీ యూజ్ చేస్తారు, కానీ వాళ్ళు మ్యాక్సిమం వాళ్ళ దాంట్లో వేరే బిజినెస్ని ఇంక్లూడ్ చేయరనమాట. ఇప్పుడు మనం బొటిక్ వచ్చే లోపలనే ఏం చేస్తాం, 1 ఇయర్ రన్ చేస్తాం, 2 ఇయర్స్ రన్ చేస్తాం, నెక్స్ట్ వేరే వాళ్ళు మనకు సజెషన్స్ ఇవ్వడం స్టార్ట్ చేస్తారనమాట. మీరు యాక్చువల్గా ఇన్నర్ వేర్ కూడా పెట్టండి, దాంతోపాటు లేకపోతే మెటీరియల్స్ తీసుకొని పెట్టండి అండ్ ఫ్యాబ్రిక్ తీసుకొని వచ్చి దాంట్లో మిక్స్ చేయండి. సో కస్టమర్స్ మీ దగ్గరికి వస్తారు, మీ దగ్గర ఉన్న ఫ్యాబ్రికే తీసుకుంటారు, మీ దగ్గర ఉన్న ఫ్యాబ్రిక్తోనే డ్రెస్సెస్ డిజైన్ చేసుకుంటారు అని సజెషన్స్ ఇచ్చేవాళ్ళు చాలామంది వస్తారనమాట. జ్యువెలరీ కూడా యాడ్ చేయండి, సో దట్ మీది ఒక 1 స్టాప్ సొల్యూషన్ అయిపోతుంది. ఇప్పుడు అందరూ మాది 1 స్టాప్ సొల్యూషన్ అండి, మీరు మా దగ్గరికి వస్తే మా దగ్గర ఫ్యాబ్రిక్ తీసుకోవచ్చు, మా దగ్గర డ్రెస్ డిజైన్ చేసుకోవచ్చు, మా దగ్గర జ్యువెలరీ ఉంటుంది, సో ఇవన్నీ మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు అని చాలామంది చెప్తారు. కానీ బయట కస్టమర్ కూడా మనము ఒక బిజినెస్ పెట్టాము, సో ఈ బిజినెస్లో నేను ఫ్యాబ్రిక్ ఇంక్లూడ్ చేయాలనుకున్నాను. సో మన ఇంటెన్షన్ ఏంటి, మన దగ్గరికి కస్టమర్ వస్తారు, సో కస్టమర్ వచ్చేసి మన దగ్గర ఫ్యాబ్రిక్ తీసుకొని మన దగ్గర డ్రెస్ డిజైన్ చేసుకుంటారు అని అనుకుందాం. సో ఇప్పుడు మీరు ఫ్యాబ్రిక్ తెచ్చుకోవడానికి అని చెప్పేసి మీరు ఇక్కడ నుంచి వేరే ప్లేస్కి వెళ్ళి ఫ్యాబ్రిక్ ఇక్కడ అంతా ఎక్కువ ఉంది, సో నేను వేరే చోటుకి వెళ్ళి ఫ్యాబ్రిక్ తెచ్చుకుంటాను అని చెప్పి మీరు వెళ్తారు. వెళ్ళినప్పుడు ఏమవుతుంది, మీకు ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ అవుతాయి. మీరు ఫ్యాబ్రిక్ తెచ్చుకోవడానికి మీరు ఏమి ఫ్యాబ్రిక్ తెచ్చుకోవాలనుకుంటే అది అంత ఈజీ కాదు కదా. ఒకేసారి మనం వెళ్తున్నాము, సో ఒక 5 lakhs 10 lakhs మాల్ తెచ్చుకుందాము, లేదా ఒక 2 lakhs తెచ్చుకుందాము, లేదా ఒక 1 lakh తెచ్చుకుందాం అని అనుకుంటాం అనమాట. సో అని వెళ్తాము. సో మీరు తీసుకొని వచ్చి బొటిక్లో పెట్టుకుంటారు. ఇప్పుడు కస్టమర్ అందరు ఎలా ఉంటారంటే, ఇప్పుడు ఫ్యాబ్రిక్ ఎక్కడ నచ్చింది వాళ్ళకి, సో ఆ ఫ్యాబ్రిక్ తెచ్చుకుంటారు, దానికి కావాల్సిన లైనింగ్ క్లాత్ వాళ్ళే తెచ్చుకుంటారు. ఈ మధ్య కావాలంటే లైనింగ్ క్లాత్ మన దగ్గరకైనా వచ్చి ఇచ్చేస్తారు, మెయిన్ ఫ్యాబ్రిక్ ఇచ్చేసి లైనింగ్ క్లాత్ మీరు తెచ్చుకోండి, మాకు టైం లేదు అని చెప్తారనమాట. సో మీరు ఆ టైంలో ఏం చేయాలనేది నేను చెప్తాను. సో మీరు అప్పుడు ఫ్యాబ్రిక్ తీసుకొచ్చుకుంటారు, మీ దగ్గర ఉన్న కలెక్షన్ కస్టమర్కి నచ్చకపోవచ్చు. సో వాళ్ళు ఏం చేస్తారు, స్పెసిఫిక్గా స్టోర్స్ ఉంటాయి, టాప్ ఆల్రెడీ స్టోర్స్ రన్ అవుతుంటాయి మన మార్కెట్లో ఓన్లీ ఫర్ ఫ్యాబ్రికే. వాళ్ళు అక్కడ మన దగ్గర ఒక 1000 రూపీస్ లేకపోతే 500 రూపీస్ చెప్పిన ఫ్యాబ్రిక్ ఇంత కాస్ట్ అండి అని అంటారు, కానీ వేరే దగ్గర 4000 5000 పెట్టినా కానీ వాళ్ళు ఫ్యాబ్రిక్ తీసుకునే కెపాసిటీ ఉంటుంది కస్టమర్కి. మీ దగ్గరకు వచ్చి కస్టమర్ తీసుకోవాలి అని అనుకున్నప్పుడు మీ దగ్గర అప్పుడు ఎంత కలెక్షన్ ఉండాలి. సపోజ్ మనం ఒక వెబ్సైట్ రన్ చేయాలనుకున్నాం, చాలామంది వెబ్సైట్ రన్ చేయమని కూడా చెప్తారు. సో వెబ్సైట్ రన్ చేయాలనుకోండి, ఇప్పుడు అమెజాన్ ఉంది, మనం అమెజాన్ ఎందుకు చూస్తాము, దాంట్లో మనం స్క్రోల్ చేయొచ్చు అనమాట, నంబర్ ఆఫ్ సెర్చ్ చేయొచ్చు. సో ఇప్పుడు ఒక వెబ్సైట్ నువ్వు డిజైన్ చేసావు, స్టార్టింగ్ ఒక బొటిక్ బిజినెస్ స్టార్ట్ చేసావు, ఒక వెబ్సైట్ స్టార్ట్ చేసావు. సో స్టార్టింగ్ చేసినప్పుడు ఎన్ని డిజైన్స్ చేస్తావు, ఒక 3 months కనీసం ఒక 2000 అయినా చేస్తావా. సో 2000 డిజైన్స్ ఉన్నాయనుకో, ఫైన్, అట్లా స్క్రోల్ చేస్తూ ఉంటారు, చూస్తూ ఉంటారు, నువ్వు అప్డేట్ చేస్తుంటావు, డైలీ ఒక 2 or 3 అప్డేట్ చేస్తుంటావు. సో చూసినంత వరకు చూసి బోర్ కొట్టేస్తుంది అనమాట, సో చూడకపోవచ్చు. సో అప్పుడు నీ వెబ్సైట్ అనేది డౌన్ అయిపోతుంది. సో ఇప్పుడు నువ్వేం చేయాలి అని అంటే, నేను వెబ్సైట్ గురించి కూడా నేను ఎందుకు చెప్పానంటే, చాలామంది ఆ వెబ్సైట్స్ పెట్టుకుని దాంట్లో నుంచి ఆన్లైన్ పెడదాం అనుకుంటారు. కావాలంటే మీరు పెట్టాలనుకుంటే మీరు అమెజాన్ వేరే థర్డ్ పార్టీస్ యాప్స్ ఉంటాయి కదా, ETSY కానీ అమెజాన్ ఉన్నాయి కదా, కానీ వీటిలో మీరు పెట్టుకుని మీరు బిజినెస్ రన్ చేసుకోండి. మీరు ఎప్పుడైతే టాప్ మోస్ట్కి వచ్చేసి మీది ఆల్మోస్ట్ చాలా ప్రోడక్ట్స్ మీ దగ్గర ఉన్నాయి, చాలా టైప్స్ ఆఫ్ డిజైన్స్ ఉన్నాయి అన్నప్పుడు మీరు ఓన్ వెబ్సైట్ కూడా స్టార్ట్ చేసుకోండి. అండ్ నేను ఇది జస్ట్ ఇన్ఫర్మేషన్ చెప్తున్నాను యాక్చువల్గా. అండ్ మీరు ఇలా ఫ్యాబ్రిక్ తెచ్చుకుంటారు అండ్ జ్యువెలరీ స్టోర్ వాడు వస్తాడు అనమాట, మాకు థర్డ్ పార్టీ జ్యువెలరీ స్టోర్ వాడు వస్తాడు, వచ్చేసి నువ్వు ఓనర్ ఆఫ్ ద బిజినెస్, బొటిక్ బిజినెస్. సో జ్యువెలరీ షాప్ వాడు వచ్చేసి, మేడం నా దగ్గర ఇట్లా జ్యువెలరీ అన్నీ ఉన్నాయి, మీకు ఒక 10% కమిషన్ ఇస్తాను, మీరు సేల్ చేయండి
అని చెప్పి మనకి ఇవ్వచ్చు. అప్పుడు మనం ఏం చేస్తాం, మనం బొటిక్ దానిపైన కాన్సన్ట్రేషన్ ఎక్కువ పెట్టుకోకుండా అండ్ ఈ జ్యువెలరీ పైన కాన్సన్ట్రేషన్ పెట్టి వాటిని ఫొటోస్ తీసి మన కస్టమర్స్కి అందరికి పంపిస్తాము, గ్రూప్స్లో పోస్ట్ చేస్తుంటాము. అంటే మన మెయిన్ బిజినెస్ని మనం డౌన్ చేసుకుని ఈ బిజినెస్ అన్నిటిపైన కాన్సన్ట్రేట్ చేయడం స్టార్ట్ చేస్తాం అనమాట. ఒక కస్టమర్ వచ్చిన తర్వాత కస్టమర్ దగ్గర మీరు ఏం చేస్తారు, బిల్ అనేది వేస్తారు. ఒక బ్లౌజ్కి ఎంత అవుతుంది, ఒక డ్రెస్కి ఎంత అవుతుంది అని చెప్పేసి. సో కస్టమర్ దగ్గర మీరు అడ్వాన్స్ అమౌంట్ తీసుకుంటారు కదా, ఈ అడ్వాన్స్ అమౌంట్ ఎందుకు తీసుకుంటాం మనము, ఆ డిజైన్కి కావాల్సిన మెటీరియల్ మనం తీసుకొని వస్తాం అనమాట. అందుకే మ్యాక్సిమం చాలామంది అడ్వాన్స్ అమౌంట్ ఈజ్ నాట్ రీఫండబుల్ అని చెప్తారు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక డ్రెస్కో, ఒక బ్లౌజ్కో, లేకపోతే దేనికో ఒక 500 రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు. దాంట్లో మనకి ఒక 1.5 మీటర్ లైనింగ్ క్లాత్ కావాలి, లేకపోతే 1 మీటర్ లైనింగ్ క్లాత్ కావాలి, అండ్ దానికి కావాల్సిన థ్రెడ్ కావాలి, అండ్ దానికి కావాల్సిన ఏదైనా ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ ఉంటే అది కావాలి. సో ఇవన్నీ మనం క్యాలిక్యులేట్ చేసుకొని మనం ఏం చేస్తామంటే, సో మీరు ఒక పని చేయండి, మీ బొటిక్ దగ్గరలో చుట్టుపక్కల లైనింగ్ క్లాత్ షాప్స్ ఏమున్నాయో చూసుకోండి. 1-2-3 లైనింగ్ క్లాత్ షాప్స్ సర్చ్ చేసుకోండి. సర్చ్ చేసుకున్నప్పుడు మీరు వెళ్ళి తీసుకొని వచ్చుకోండి. అంటే మీరు ఒకటేసారి వెళ్ళి ఒక్కొక్క ఫ్యాబ్రిక్ కోసం, ఒక బ్లౌజ్ కోసం అనేది తెచ్చుకోరు కదా. సో మీకు ఆల్రెడీ ఒక డేలో ఒక 4-5 ఆర్డర్స్ లేకపోతే 5-6 ఆర్డర్స్ వస్తాయి. సో అట్ ద ఎండ్ ఆఫ్ ద డే ఒక వర్కర్ కానీ, లేకపోతే మీరు కానీ, లేకపోతే ఎప్పుడైనా మీకు టైం ఉన్నా కానీ మీరైనా వెళ్ళి తెచ్చుకునేటట్లు పెట్టుకోండి. అండ్ మీకు కావాలి అని అనుకుంటేనే మీరు థ్రెడ్స్ కానీ, లేకపోతే నీడిల్స్ కానీ, ఇట్లా మెయిన్ థింగ్స్ ఏవైతే ఉన్నాయో అవి ఎక్స్ట్రా తెచ్చి పెట్టుకోండి, దానికి ప్రాబ్లం లేదు. ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ చేయకండి. ఇప్పుడు మీకు ఒక స్కర్ట్ వచ్చింది, స్కర్ట్కి ఎలాస్టిక్ వేయాలి. సో మనం ఎంత ఇంచెస్ పెట్టుకుంటున్నాం అన్నది ఆ స్కర్ట్కి స్పెసిఫికేషన్ అంటే మనకు తెలియదు కదా. అంటే చిన్న బేబీకి అయితే చాలా చిన్న బేబీస్కి అయితే మనం 1/2 ఇంచ్ ఇవ్వచ్చు, లేదా 1/4 ఇంచ్ ఇవ్వచ్చు. అండ్ మనకి ఏ టైప్ ఆఫ్ కస్టమర్ వస్తారో తెలియదు, మనం అన్ని మెటీరియల్స్ తీసుకొని పెట్టేసుకుంటాం అనమాట. ఇంకొకటి ఏం చేస్తారంటే మగ్గం వర్క్స్ కానీ, లేకపోతే వేరే అదర్ ఎంబ్రాయిడరీ డిజైన్స్ కానీ ఇవన్నీ కూడా మిక్స్ చేసేస్తారండి. సో మీరు ఏం చేయాలంటే యూ హ్యావ్ టు టై అప్ విత్ అదర్ బిజినెసెస్ అనమాట. కావాలంటే మీరు వేరే బిజినెస్కి టై అప్ అవ్వండి. ఇప్పుడు మీరు ఏమంటారు, ఒకవేళ మగ్గం వర్కర్ ఉన్నారనుకోండి, మగ్గం వర్క్ స్టోర్ ఎక్కడుందో మీరు చూసుకోండి. మీకు ఒకవేళ మగ్గం వర్క్ చేయాలి అని అనుకుంటే, అండ్ లేదు మీకు మగ్గం వర్క్ రన్ చేయడానికి మీకు ఒక ప్లేస్ ఉంది, సో మేము మగ్గం వర్క్ అని పెట్టుకున్నా, మీకు మగ్గం వర్క్ చాలా వస్తున్నాయంటే మీరు మగ్గం వర్క్ బిజినెస్ పెట్టుకొని రన్ చేయండి. లేదనంటే మీరు వేరే వాళ్ళ దగ్గర చేయించుకొని మీరు మీ కస్టమర్కి డెలివరీ చేయండి. ఇప్పుడు కొంతమంది కస్టమర్స్ కూడా, ఇప్పుడు కొంతమంది నేను చెప్పేటప్పుడు కూడా కస్టమర్స్ వింటుంటారు, అంటే వీళ్ళకి కమిషన్ వస్తుందా, వీళ్ళు కమిషన్ తీసుకుంటారా అని అనేసి. మీ బిజినెస్లో మీరు ఏం చేస్తారు, మీరు మొత్తం డిజైన్స్ అన్నీ ఒక చోట పెట్టేసుకుంటారు. అండ్ మీకు కస్టమర్స్ వచ్చినప్పుడు మీకు రైట్ వే మీరు చూపించాలి కాబట్టి మీ డిజైన్స్ కానీ, మీకు ఆల్రెడీ న్యూ ప్రోడక్ట్స్ ఏదైనా ఉన్నా కానీ, లేకపోతే న్యూ డ్రెస్సెస్ ఏదైనా ఉన్నా కానీ వాటన్నిటిని మీరు ఏం చేస్తారంటే ఒక చోట పొందుపరుచుకుంటారు కదా. మగ్గం వర్క్ ఏదైతే డిజైన్స్ ఉన్నాయో అవన్నీ కూడా మీరు ఒక బుక్ కానీ, లేకపోతే ఒక సాఫ్ట్ కాపీ కానీ పెట్టుకోండి. సో ఇప్పుడు మీరు ఏం చేస్తారు, థర్డ్ పార్టీ పర్సన్ ఎవరైతే ఉన్నారో ఆ పర్సన్ దగ్గరికి వెళ్ళి ఈ డిజైన్స్ కన్నిటికి ఎంత ప్రైస్ అవుతుందో మీరు కూర్చొని ఒక మాట మాట్లాడుకొని మీరు చేసుకోండి. ఈ ప్రైస్ నేను కస్టమర్ దగ్గర తీసుకుంటాను, మీరు నాకు కొంచెం కమిషన్ ఇవ్వండి అని మీరు మాట్లాడేసుకోండి. అప్పుడు ఏమవుతుందంటే మీ దగ్గర నుంచి బల్క్ వాళ్ళ దగ్గరికి వెళ్తుంటుంది అనమాట. అంటే ఇప్పుడు ఒక కస్టమర్ వెళ్ళి అతని దగ్గర చేయించుకుంటే అతనికి ఒక్కటే కస్టమరే చేయించుకుంటారు కాబట్టి ఒక కస్టమర్కి వాళ్ళు ప్రైస్ తగ్గించలేరు. మీరు ఎందుకు వాళ్ళతో టైఅప్ అవుతే వర్కౌట్ అవుతుందంటే మీ దగ్గర ఒక 10 మంది ఉంటారు. సో మీరు 10 మెంబర్స్ తీసుకెళ్ళి వాళ్ళకి ఇచ్చేలోపు వాళ్ళకి వర్క్ అనేది కొంచెం తక్కువైపోతుంది అనమాట. అంటే ఒకవేళ బేస్డ్ ఆన్ డిజైన్స్ కానీ, లేకపోతే మెటీరియల్స్ చేంజింగ్లో కానీ దేని పరంగా వాళ్ళకి యూస్ఫుల్ అవుతుంది కాబట్టి మీకు డిస్కౌంట్ ఇస్తాడు. లేదు మేడం మళ్ళీ అయినా రావచ్చు, సో మళ్ళీ ఇంకొక డిజైన్లో మనం చూద్దాం యాక్చువల్గా ప్రైస్ వేరియేషన్ అన్నది. సో ఇలా థింక్ చేసి మీకు ఆఫర్ ఇస్తారు. బట్ వేరే కస్టమర్కి అలా ఉండదు అనమాట. సో మీరు అలా టైప్ అవ్వండి. లేదు మగ్గం వర్కర్ నాకు చాలా ఇంపార్టెంట్, నేను నా మగ్గం వర్కర్ని నా దగ్గరే పెట్టేసుకుంటానంటే వెరీ ఫైన్. అండ్ మీ దగ్గర ఉన్నప్పుడు మీకు ఏమవుతుంది, మీ కాన్సన్ట్రేషన్ అనేది మగ్గం వర్కర్ పైన కూడా ఉంటుంది. సో మీరు డిజైన్ అనేది ఎగ్జిక్యూట్ చేస్తుంటే చాలా మంచిగా వర్క్ అవుతుంది. ఇది ప్రొఫెషనల్కి వర్కౌట్ అవుతుంది అని నేను చెప్తున్నాను. నేను 3 కేటగిరీస్ ఆల్రెడీ మీకు చెప్పాను కదా. సో ఒక డిజైనర్ ఉన్నారు, అండ్ నార్మల్ పర్సన్ ఉన్నారు, అండ్ బిజినెస్ పర్సన్ ఉన్నారు. బిజినెస్ ఓన్లీ ఎస్టాబ్లిష్ చేయాలనుకున్న వాళ్ళకి ఈ మగ్గం వర్క్ దానిపైన దేనిపైన ఐడియా ఉండదు. మిడిల్ ఏజ్ వాళ్ళకి కూడా నార్మల్ స్టిచ్చింగ్ అనేది ఐడియా ఉంటుంది, కానీ మగ్గం వర్క్ పైన ఐడియా ఉండదు. అండ్ యూ విల్ బీ అండర్ దేర్ కంట్రోల్, అండ్ నీకు వాళ్ళ కంట్రోల్లో ఉండరు. డిజైనర్ దగ్గర ఒకవేళ మగ్గం వర్కరే ఉన్నాడు అనుకోండి, మగ్గం వర్కర్ విల్ బీ అండర్ కంట్రోల్ ఆఫ్ డిజైనర్. దీనివల్ల ఏమవుతుంది, సో ఒక మంచి అవుట్పుట్ రావడానికి ఛాన్సెస్ ఉన్నాయన్నమాట.
సో మీకు ఆ సత్తా ఉంది అన్నప్పుడే మీరు మగ్గం వర్క్ అని మీరు ఇంక్లూడ్ చేసుకోండి, లేదంటే నాట్ ఇంక్లూడెడ్. అండ్ నెక్స్ట్ వేరే బిజినెసెస్ మీరు ఇంక్లూడ్ చేయకండి. వేరే బిజినెస్ ఇంక్లూడ్ చేయడం వల్ల ఏమవుతుందంటే మనకి చాలా లాస్ అవుతుంది. మనకి సజెస్ట్ చేస్తారు మెటీరియల్ షాప్ పెట్టేసేయండి, మీ దగ్గర మగ్గం వర్క్ మెటీరియల్ ఉందనుకోండి, మీ దగ్గరే వచ్చి మీ దగ్గరే చేంజ్ చేసుకుంటారు. మీకు ఏ మెటీరియల్ కావాలంటే అప్పుడు మీ దగ్గర మెటీరియల్ తీసుకొని చేసేసుకోవచ్చు అని చేస్తారు. అట్లా మనం ఏం చేస్తామంటే మగ్గం వర్క్ మెటీరియల్ చాలా తెచ్చి పెట్టేసుకుంటాం అనమాట. అంటే మనం ఒక మగ్గం వర్క్ మెటీరియల్ 50,000 అయినా ఇన్వెస్ట్ చేస్తాం, కానీ మీకు ప్రతి డిజైన్లో అదే మెటీరియల్ యూస్ చేస్తామా? ప్రతి మెటీరియల్ యూస్ చేస్తామా? 50,000 మెటీరియల్స్ తెచ్చుకుంటాం కదా, ప్రతి మెటీరియల్ యూస్ చేయం కదా. అలా అని అందరూ ఏమంటారంటే మీరు ప్రతిసారి కొంచెం కొంచెం పోయి తెచ్చుకోలేరు కాబట్టి ఒకటిసారి తెచ్చిపెట్టుకోండి అని అంటారు. సో మీకు ఎక్కువ రన్ అయ్యే జర్దోజీ కానీ లేకపోతే ఏదైనా పూసలు ఉంటాయి కదా, ఆ బీడ్స్ కానీ అలాంటివి తెచ్చిపెట్టుకుంటే మీకు ఓకే, కానీ ప్రతి మెటీరియల్ తెచ్చిపెట్టుకుంటే మీకు వేస్టేజ్ అనేది ఉంటుందన్నమాట. ఆ బొటిక్లో అవి అట్లనే మిగిలిపోతూ ఉంటాయి. సో ఇంకొక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను నేను. మీరేంటంటే మీరు ఒక బిర్యానీ తినాలనుకున్నారు, ఆ బిర్యానీ దగ్గర కూడా మీకు ఏమి ఇచ్చింటారంటే మొత్తం సాంబార్ ఉంటుంది, రైస్ ఉంటుంది, నార్మల్ ప్లెయిన్ రైస్ ఉంటుంది, సో ఎవ్రీథింగ్ ఉంటుంది. మీరు ఏం చేస్తారో టేస్ట్ కావాలంటే అన్నీ కలుపుకుంటేనే మీకు టేస్ట్ తెలుస్తుందా, బిర్యానీ టేస్ట్ తెలుస్తుందా? ఓన్లీ బిర్యానీ తింటేనే మీకు బిర్యానీ టేస్ట్ తెలుస్తుంది. సో మీకు చుట్టుపక్కల ఉన్నవన్నీ వేసుకొని తినారనుకోండి, డిఫరెంట్ టేస్ట్ వస్తుంది. సో మీరు మీ బిజినెస్లో కూడా ఇదే వర్కౌట్ చేయండి. మీరు సింగిల్గా మీ బిజినెస్ రన్ చేయండి. దాన్ని సక్సెస్ఫుల్ బిజినెస్ అయిన తర్వాత మీరు ట్రై టు ఓపెన్ అదర్ బ్రాంచెస్. నేను అదే చెప్పాను యాక్చువల్గా, మీ గ్రోత్ అనేది వచ్చిన తర్వాత మీరు వేరే బ్రాంచెస్ ఓపెన్ చేయడానికి ట్రై చేయండి. సో ఇంకా కొంతమంది ఏం చేస్తారంటే మాస్టర్స్ ఉంటారు, వర్కర్స్ ఉంటారు, వీళ్ళందరూ కూడా ఏం చేస్తారంటే నేను యాక్చువల్గా ఒక బొటిక్ రన్ చేస్తాను, నేను మాస్టర్ని కదా, నాకు కటింగ్ వచ్చు, స్టిచ్చింగ్ వచ్చేసు. సో నేను ఏం చేస్తానంటే 2-3 మగ్గం వర్కర్స్ని పెట్టుకుని నేను వర్క్ చేసుకుంటాను. సో ఇది మన బిజినెస్ అన్నది లగ్జరీ బిజినెస్ అండి. ఇది సీజనల్ వైజ్ని నడుస్తుంది. అండ్ మగ్గం వర్కర్ని మన దగ్గర పెట్టుకున్నప్పుడు ఏమవుతుందనంటే సీజన్లోనే నడుస్తుంది. సీజన్లో ఉన్నప్పుడు మీరు ఏం చేస్తారు? మీరు ఓన్లీ మీ దగ్గర పెట్టించుకొని మీరు డిజైన్స్ చేయించుకొని వర్కర్కి అమౌంట్ పే చేస్తుంటారు ఫ్రమ్ యువర్ పాకెట్. మీ పాకెట్ నుంచి మీరు పే చేస్తుంటారు అనమాట. సో అప్పుడు మీరు ఏమవుతుంటారు, లాస్ట్లోకి వెళ్ళిపోతూ ఉంటారు. సో ప్రతి ఒక్కటి మీరు థింక్ చేసి బిఫోర్ ఏదైనా పెట్టాలనుకుంటే థింక్ చేయండి. డిజైనర్ వేర్ అని అంటే మనకు ఏమి మగ్గం వర్క్ లేకుండా చేసుకుంటామా అని అంటే నో, నాట్ లైక్ దట్. మీరు కావాలనుకున్నప్పుడు నేను వాట్ ఎవర్ నేను ఏదైతే వేరే స్కోప్స్ చెప్పానో, థర్డ్ పార్టీ స్కోప్స్ అవన్నీ ప్రిఫర్ చేయండి. లేదు నా దగ్గర కంపల్సరీగా రన్ అవుతుంది, నాకు డిజైనర్ వేర్ కంపల్సరీ కావాలి అని అనుకున్నప్పుడు మీరు ఒక మగ్గం వర్కం పెట్టుకొని డిజైన్ చేయించుకొని అవుట్ఫిట్స్ అనేది బ్రహ్మాండంగా చేసేయండి. ఇంకా కొంతమంది ఏం చేస్తారంటే ఈ బొటిక్ బిజినెస్తో పాటు సెలూన్స్ పెడతారు. సో ఈ సెలూన్స్ కూడా పెడితే ఏమవుతుంది, మనకి ఒక పర్సన్ మీరు 2 బిజినెసెస్ అంటే ఇప్పుడు ఒక గుర్రం పైన సవారీ చేసుకుంటూ వెళ్ళిపోతే మనం ప్రాపర్ ఒక డెస్టినేషన్కి వెళ్ళిపోతాం. 2 గుర్రాల పైన సవారీ చేసుకుంటూ వెళ్ళిపోతే మొత్తం మనం ఒక చోట కింద పడిపోతాం. సో మనం కూడా ఏం చేస్తాం అంటే ఆల్రెడీ మనం కూడా ప్రొఫెషనల్సే. మనం కూడా ఏం చేస్తామంటే 3 months కోర్సు, 6 months కోర్సు లేదా 1 year కోర్సు వేరే దగ్గర నేర్చుకొని ఒక సెలూన్ అనేది ఎస్టాబ్లిష్ చేస్తామండి. అండ్ మీకు బొటిక్ ఉంటుంది. సో మీరు వాటిపైన కాన్సన్ట్రేట్ చేయాలి అని అంటే కష్టం. లేదు మీరు ఫ్యామిలీ బిజినెస్ ఉంది, మీకు యాక్చువల్లీ మీ ఇంట్లో 2-3 members ఉన్నారు అండ్ సో మీరు ఒక బొటిక్ పెట్టండి, వాళ్ళకి ఒకటి సెలూన్ ఇచ్చేసేయండి, ఇంకొకరికి జ్యువెలరీ ఇచ్చేసేయండి అండ్ మీరు వాళ్ళ బిజినెస్లో ఇంక్లూడ్ అవ్వకండి, కావాలంటే సజెషన్స్ ఇచ్చుకోండి. సో వాళ్ళ బిజినెస్ వాళ్ళు రన్ చేస్తూ ఉంటారు. సో అప్పుడు సక్సెస్ఫుల్ బిజినెస్ అవుతుంది. ఇప్పుడు పెద్ద పెద్ద బొటిక్స్ అనేటివి ఎందుకు రన్ అవుతాయి, లేకపోతే పెద్ద పెద్ద స్టూడియోస్లో ఎందుకు రన్ అవుతాయి జ్యువెలరీ అవన్నీ కూడా అంటే వాళ్ళే కొంతమంది డిజైన్స్ వాళ్ళే చేస్తాము, మేమే జ్యువెలరీ మేకింగ్ చేస్తాము అని అంటారు కదా. సో ఈ టాప్ డిజైనర్ దగ్గర ఏమవుతుందనంటే వేరే థర్డ్ పార్టీ వెండర్స్ వచ్చేసి సార్ మేము మీ దగ్గర జ్యువెలరీ మేము చేస్తాము సో అని వాళ్ళ దగ్గరకు వచ్చేసి వాళ్ళు వెండర్స్ లాగా వీళ్ళకి ఉంటారు, వీళ్ళు క్లయింట్స్ అనమాట. సో వెండర్స్ లాగా వీళ్ళు తీసుకొని పెట్టుకుంటారు అనమాట. దే బి వర్కింగ్ అండర్ దెమ్, ఎందుకంటే వాళ్ళకు నంబర్ ఆఫ్ ఆర్డర్స్ వస్తుంటాయి అండ్ పెద్ద పెద్ద సెలబ్రిటీస్ చేయించుకుంటారు కాబట్టి చాలా అమౌంట్ ఇన్వెస్ట్మెంట్ చేస్తారు అండ్ వాళ్ళు ఒక ప్లేస్ అని ఇచ్చేసి వాళ్ళకు వెండర్స్ లాగా పెట్టేసుకుంటారు కాబట్టి ఆ అవుట్ఫిట్ డిజైన్ చేసినప్పుడు ఈ జ్యువెలరీ అనేది ఇస్తారనమాట. ఇప్పుడు చాలామంది ఏమంటారంటే అబ్బా నాకు కనీసము ఇంతకుముందు అంత బిజినెస్ రన్ అయ్యేది కాదు కానీ ఈ జ్యువెలరీ బిజినెస్ నేను ఇంక్లూడ్ చేసుకున్న తర్వాత నాకు మంచిగా రన్ అవుతుంది. మన బొటిక్ బిజినెస్ వాళ్ళు రన్ చేయరు మళ్ళీ. సో మీరు కావాలనుకుంటే ఈ థర్డ్ పార్టీ ఎవరైతే బిజినెస్ రన్ చేస్తున్నారో వాళ్ళకి చెప్పండి, నేను నా కస్టమర్ని మీ దగ్గరికి పంపిస్తాను, మీ డిజైన్స్ మీరు చూపించండి, కావాలంటే మీరు ఎంతో పర్సెంటేజ్ నాకు ఇవ్వండి,
నేను నా కస్టమర్ని రెఫర్ చేసినందుకు. అలా అని ఆ 10% కస్టమర్ పైన వేయకుండా, నువ్వు పంపించిన కస్టమర్ పైన వేయకూడదు కంపల్సరీగా. ఎందుకనంటే నేను అందుకే చెప్తున్నాను, బ్రోచర్స్ కానీ అలాంటివి మెయింటైన్ చేయండి. ఇప్పుడు జ్యువెలరీ షాప్ అంటే వాళ్ళకి ఒక బ్రోచర్ అంటూ ఉంటుంది కదా, ఆన్లైన్ కానీ ఆఫ్లైన్ కానీ బ్రోచర్ కానీ ఉంటుంది కదా. సో దాంట్లో ప్రైజెస్ అనేటివి ఉంటుంది కదా. సో మీరు ఆ బ్రోచర్ తీసుకోండి, వాళ్ళకి రిక్వెస్ట్ చేసి, అంటే నేను నా కస్టమర్ని పంపిస్తాను, ఈ ప్రైస్ మీరు ఇక్కడ ఇచ్చారు, ఒక 10% నాకు ఇవ్వండి అని చెప్పేసి మీరు తీసుకోండి కావాలంటే. సో మీ కెన్ రన్ లైక్ దట్. మీరు అప్పుడు కమిషన్లోనే ఉంటారు కదా. మీ బొటిక్ అనేది మీరు ఒక ఎస్ఎఫ్టీలో ఉంటుంది. సో మీరు దాంట్లో మరి ఒక ప్లేస్ మీరు జ్యువెలరీకి ఇస్తారు. సో మీరు ఒక జ్యువెలరీ ఇవ్వాలని అంటే ఒక డ్రెస్ ఒకసారి ఒక శారీ కొంటారు కస్టమర్, మీ దగ్గరకు వచ్చి బ్లౌజ్ స్టిచ్ చేయించుకుంటారు. మీరే చెప్తారు, అండి మీరు మా దగ్గర జ్యువెలరీ కూడా ఉంది చూడండి అని అంటే, మీకు అది మ్యాచింగ్ అయ్యే ఉంటే వాళ్ళు ఇంట్రెస్ట్ చూపిస్తారు. ఒకళ్ళు మ్యాచింగ్ అవ్వని ఉంటే వాళ్ళు ఇంట్రెస్ట్ చూపించారు అండ్ వేరే దగ్గరికి వెళ్తారు, చాలా డిజైన్స్ ఉన్నాయని అక్కడ కొంటారు. సో ఇవన్నీ కాంప్లికేషన్స్ నుంచి మీరు కొంచెం బయటకు వచ్చేసి మీ బొటిక్ పైన కాన్సన్ట్రేట్ చేసి, మీరు కావాలంటే దాని నుంచి మీరు డబ్బులు సంపాదించి గ్రోత్ లైన్ అనేది చూసుకొని అండ్ ప్రోడక్ట్ డెవలప్మెంట్ చేసుకుంటూ బ్రాంచెస్ ఓపెన్ చేసుకోండి అండ్ ఇట్ విల్ బీ సో హెల్ప్ఫుల్ ఫర్ యూ. సో మన హ్యూమన్ బ్రెయిన్ అనేది ఒక చిన్న బ్రెయిన్, దాన్ని ఎక్కువ బిజినెసెస్తో మీరు కలిపేసి ఎక్కువ పాడు చేయకుండా మీరు ఒక డిజైర్డ్ బిజినెస్ పెట్టేసుకొని ఆ డిజైర్డ్ బిజినెస్ సైడ్ మీరు పరిగెత్తుతూ ఉండాలన్నమాట. మీరు సక్సెస్ దానిలో తెచ్చుకోవాలి. చాలామంది అనుకోవచ్చు, మీరు నా వీడియోస్ చూసినప్పుడు మీకు ఇంత ఇన్ఫర్మేషన్ తెలుసు కదా, సో మీరెందుకు బిజినెస్ స్టాప్ చేశారు, మీరు ఎక్స్పాండ్ చేసుకోవచ్చు కదా బిజినెస్ని ఇలా అని. నేను సక్సెస్ఫుల్ బిజినెస్ రన్ చేశానండి. అండ్ నేను యాక్చువల్గా నాకు బేబీ పుట్టే లోపల ఒక బేబీతో కూడా నాకు అప్పుడు కొంచెం సపోర్ట్ ఉండడం వల్ల, బేబీ గ్రాండ్ పేరెంట్స్ నుంచి సపోర్ట్ ఉండడం వల్ల, సో నేనేం చేశానంటే కొన్ని రోజులకు రన్ చేయగలిగాను యాక్చువల్గా. దాని తర్వాత ఎన్ని రోజులని మనకి సపోర్ట్ చేస్తారు, ఒక ఎక్స్ట్రా వరకు సపోర్ట్ చేయగలుగుతారు. కంటిన్యూస్గా ఎవరు సపోర్ట్ చేయలేరు కదా. సో నేనేం చేశానంటే, ఇంకా మనకి బేబీ ఉంది, కంపల్సరీగా బేబీని మనం టేక్ కేర్ చేయాలి అండ్ ఏదైనా కాంప్లికేషన్స్ వచ్చినా మనమే రేపు పొద్దున ఫేస్ చేయాల్సి వస్తుంది. చాలామంది వద్దు గివప్ ఇచ్చేసే, ఇంకా చాలు, ఇంకెంత స్ట్రగుల్ చేస్తావు అని అన్నా కానీ నేను ఏ రోజు వినలేదండి. బట్ అట్ ద ఎండ్ ఆఫ్ ద డే నాకు బేబీ అనేది ఇంపార్టెంట్ అనిపించింది. అండ్ నాకు అనిపించినప్పుడు నేను ట్రై చేశాను, క్లోజ్ చేసేద్దాము ఇంకా సో అని అనేసి. సో మీరైనా కానీ ఒక బిజినెస్ రన్ చేయాలనుకుంటే ప్రతి ఒక్కరికి ఫ్యామిలీ సపోర్ట్ కంపల్సరీ అవసరం అండి. ఫ్యామిలీ సపోర్ట్ ఇన్ ద సెన్స్ ఇంట్లో మదరో లేకపోతే ఇన్లాజో ఎవరైనా ఉన్నారని అనుకోండి మీ బేబీని కేర్ చేయడానికి, దెన్ యు ఆర్ ద రైట్ పర్సన్ టు ఎస్టాబ్లిష్ ఎ బిజినెస్. మీకు ఇంట్లో నుంచి పేరెంట్స్ నుంచి కానీ ఇన్లాస్ నుంచి కానీ మీకు సపోర్ట్ లేదు అని అంటే బిజినెస్ ఎస్టాబ్లిష్ చేయడం చాలా కష్టం. అండ్ మీకు ఆ సపోర్ట్ ఉంది అని అంటే మీరు హ్యాపీగా ఎంజాయ్ చేసుకోవచ్చు. నేను ఇంత ఇన్ఫర్మేషన్ ఎందుకు ఇవ్వగలుగుతున్నాను అని అంటే, నేను స్క్రాచ్ నుంచి ఒక బొటిక్ బిజినెస్ రన్ చేశాను అండ్ ఇట్ వాజ్ అ డెవలప్డ్ బిజినెస్ ఆల్సో. అండ్ నెక్స్ట్ ఫర్దర్ వీడియోస్లో కూడా నేను చాలా ఇన్ఫర్మేషన్ మీకు చెప్పబోతున్నాను. సో ఇంతదాకా నా వీడియో చూస్తున్నారంటే మీకు నా వీడియోస్లో ఏదో నచ్చింది. సో అందుకనే మీరు నా వీడియోని లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా నేను చాలా ఇన్ఫర్మేషన్ మీకు బొటిక్ గురించి మీకు ఈ ఛానల్లో ఇవ్వబోతున్నాను. అండ్ మీకు ఏదైనా డౌట్స్ ఉంటే మీరు దాన్ని కూడా కామెంట్స్లో మెన్షన్ చేయండి అండ్ నేను రిప్లై చేస్తాను. అండ్ ఇఫ్ అది చాలా పెద్దగా ఎలాబరేట్ చేయాలంటే ఇంకో వీడియో సపరేట్గా మీకోసమే చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ అనదర్ వీడియో.